ప్రజా సంకల్ప యాత్ర పూర్తయి 8 ఏళ్ళు అవుతున్న సందర్భంగా 2027 నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర 2.0 ఉండబోతుంది. ఈసారి మామూలుగా ఉండదు జనప్రపంచనం అంటున్న వైసీపీ నాయకుల మాటల్లో ఆంతర్యం ఏమనుకోవాలంటారు? ఇప్పుడు మునిగిపోయే నావంటూ ఒకటి ఉంటుంది. ఎందుకంటే అది నీళ్లలో మునిగిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు ఒడ్డుకు వెళ్ళే పరిస్థితి కూడా లేదు. ఒడ్డు ఏదైనా ఒడ్డుకన్నా చేరుద్దులే అనుకోవడానికి ఒడ్డున చేరే పరిస్థితి కూడా లేదు. దాని ఇతర నావలు ఎంత సపోర్టుగా నిలబెట్టినా మునిగిపోయే నావ మునిగిపోయేది. కాకపోతే దాంట్లో కొద్దిగా మంది నావికులు ఉంటారు, ప్రయాణికులని నడిపే నావికులు వీళ్ళు ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే చివరాఖరిగా ఏదో ప్రయత్నం చేయాలని చూస్తారు. అది సక్సెస్ అయిద్దని వాళ్ళ ఫీలింగ్. ఎందుకంటే చావు కంటి ముందు కనబడేటప్పుడు బతకాలనే ఉంటుంది ప్రతి ఒక్కడికి, చావాలని ఎవరికి ఉండదు. అలాగే మునిగిపోయే పార్టీని ఎలాగైనా నిలబెట్టాలి, ఎలాగైనా తిరిగి మళ్ళీ అధికారం చేయించుకోవాలి. అధికారంలో ఉన్నప్పుడు ఉన్న ఆనందం, అసలు అటువంటి ఆ రాజరికము ఇతని దగ్గర ఎన్ని కోట్లు ఉన్నా కానీ అతనికి రాదు, తృప్తి కలగదు. ఎందుకంటే అతని దగ్గర 1,00,000 కోట్లు ఉండొచ్చు, 1,00,000 కోట్లు ఉండొచ్చు, అయినా మనిషికి మానసిక తృప్తి ఉండదు. అధికారం అనేది ఉందనుకో, చుట్టూ మంది మార్బలం, ఇంట్లోంచి బయటకు వస్తే 1,000 మంది, బయట నుంచి ఇంట్లోకి వెళ్తున్నప్పుడు 1,000 మంది. ఈ హంగు ఆర్భాటాల మధ్య ఎట్లా ఉందంటే నేను ఒక రాజుని, ఇది నా సైన్యం, నేను చెప్పిందే వేదం, చేస్తే ఎలా ఉంటుందని మొదటి 5 ఏళ్ళు ఆయన చేయగలిగినవన్నీ చేశాడు. రాష్ట్రం మీద అతను చేయగలిగినంతగా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చేశారు అక్కడ ఇంతవరకు, అంత చేశాడు. అటువంటి వ్యక్తికి ఒక్కసారిగా ప్రతిపక్ష హోదా కూడా లేకుండా 11 సీట్లకు పరిమితం చేసిన ఈ రాష్ట్ర ప్రజల మీద కోపం, ద్వేషం, అభిమానం. ముందు కోపం ద్వేషమే డామినేట్, అభిమానం అనేది చాలా తక్కువ. ఎందుకంటే మళ్ళా తిరిగి వాళ్ళు నన్ను ఎన్నుకోవాలి అంటే వాళ్ళ మీద ఇది ఉండకూడదుగా. పరిపాలించే నాయకుల మీద దుష్ప్రచారం, పెట్టుబడులు రాకుండా ఉత్తరాలు రాయటం, అడ్డుపడటం, ప్రభుత్వం యొక్క విధానాల మీద ద్వంద్వ వైఖరి ప్రదర్శించడం, ఇవన్నీ చేస్తా అతను మరి ఎందుకు చేస్తున్నాడు? ఈ రాష్ట్ర ప్రజల మీద అక్కసును అలా తీర్చుకుంటున్నాడు అతను. అంతే తప్పనిచ్చి అతను సంకల్ప యాత్ర ఇంకా ఏ యాత్రలు చేసి ముద్దులు మురిపాలు పెట్టినా ఇప్పుడు జరుగుతున్న ఈ 15 నెలల కాల పరిమితిలో ఈ రాష్ట్ర భవిష్యత్తు ఎలా మారిందో చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మహాకూటమి ఏర్పడ్డాక వీళ్ళు ఏ కాడికి ప్రతిరోజు ఒకటే, ప్రజలకు ఇంకేం చేయగలుగుతాం, ప్రజలకు ఇంకేం మంచి చేయగలుగుతాం, కార్యకర్తలే మా బలం అంటూ జనసేన నాయకుడు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు అయితే విజనరీలో ఇంకేదన్నా అర్థం ఉంటే చెప్పొచ్చు. ఇప్పుడు ఒక ఫ్యామిలీ ది బెస్ట్ ఫ్యామిలీ అనిపించుకోవాలంటే కుటుంబ నేపథ్యం ఎట్లా ఉండాలంటే పేదల పట్ల సహృద్భావన వాతావరణం, పేదల్ని గౌరవించటం, పేదవాళ్ళని చిన్న చూపు చూడకపోవటం, దళితులని వాళ్ళని వీళ్ళని కుల ప్రాతిపదికన విలువలు ఇవ్వటం చెయ్యకుండా ఒక గొప్ప నాయకత్వంగా, ఇది అందరికీ ఆదర్శవంతమైన నాయకత్వంగా ఉండగలగటం అనేది చాలా కష్టమైన విషయం. ఆ కష్టాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు తన ఫ్యామిలీ ద్వారా మొన్నే మధ్య ఆస్ట్రేలియాలో భువనేశ్వరి గారికి గోల్డెన్ పికాక్ అవార్డు ఇచ్చారు. అతను ఆమె నిర్వహిస్తున్న హెరిటేజ్ ఫుడ్స్ వలన దాంట్లో వచ్చే లాభాలు, షేర్స్ ఎంత పెరిగినాయి అనేది చూడరు సార్. మెయిన్ ఏంటంటే ఎంప్లాయింగ్ ఎట్లా ఉంది, ఎంప్లాయ్మెంట్ని ఎంత రీజనింగ్ ఉంది, వాళ్ళ బాగోగులు ఎట్లా ఉన్నాయి, వాళ్ళ మంచి చెడులు ఎట్లా ఉన్నాయి, బిజినెస్ డెవలపర్స్ ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ ఆలోచిస్తారు. కాబట్టే వాళ్ళది మంచి ప్రభుత్వం, మంచి కుటుంబం. ఈ కుటుంబంలో కొత్తగా జత కలిసిన పవన్ కళ్యాణ్ లాంటి మనస్తత్వం ఉన్న నాయకుడు దొరకటం అది చంద్రబాబు నాయుడు గారు చేసుకున్న అదృష్టం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒక వ్యక్తిత్వం గల వ్యక్తి, దానికోసం అన్నతో అయినా పోరాడతారు, ఎవరితో అయినా. ఇంకో విషయం కూడా ఏంటంటే కనుక వాళ్ళు అంటుంది ఏంటంటే కనుక ప్రజలు ఆల్రెడీ 18 నెలల్లోనే విసిగి వేసారిపోయి అన్ని వర్గాల ప్రజలు రోడ్డు మీదకి వస్తున్నారు. ఈ టైంలో జగన్మోహన్ రెడ్డి అండ కోరుకుంటున్నారు వాళ్ళందరూ అంటున్నారు కదండి. మరి తన కార్యకర్త చీలి సింగయ్య తన మీద పూలు ఏది మా నాయకుడు వచ్చాడు, నేను పూలు జల్లాలని ఆర్ద్రతతోటి ఆవేశంతో టైరు పక్కన నిలబడి చేతిలో గుప్పెడు నిండా పూలు తీసుకొని జగన్ బాబు గారి మీద చల్లాలని ఆవేశంలో కాలు స్లిప్ అయ్యి ముందు టైరు భాగంలో పడితే
తన కార్యకర్త పడితే ఈడ్చి కుక్క పిల్ల చచ్చిపోతే ఎట్లా ఈడ్చి పడేస్తారో, ఒక మనిషి నన్ను ఆ మీద పూలు చల్లి నన్ను గౌరవించడానికి వచ్చిన మనిషి చనిపోతే నా ప్రవర్తన ఎలా ఉండాలి? కారు అద్దాలు పగలగొట్టుకొని దూకాలి. ఇంకో నాయకుడు అయితే డోర్లోంచి దిగడం కాదు, అరే మనిషి పడ్డాడని చెప్పి అద్దాలు పగలగొట్టుకొని దూకాలి. అంతమంది జనంలో ఎంత ఇన్స్పైర్ అవుతాడంటే అతను లేచి ఆ మనిషిని పట్టుకొని అరే హాస్పిటల్ తీసుకెళ్ళడానికి ముందని చెప్పి కార్యకర్తలు ప్రోత్సహించి అతను ఎలా ఉన్నాడని మధ్య మధ్యలో వాకప్ చేస్తాను, నువ్వు పబ్లిక్లోకి రా. ఎంత క్రేజ్ వచ్చింది. 2 గంటలు 108లో ఒక వ్యక్తి పోరాడి నువ్వు దారి ఇవ్వకపోతే చనిపోయారే. ఇక నువ్వు ప్రజల్లోకి వచ్చి ప్రజా సంకల్పం, ఎవడి సంకల్పాన్ని నీ సంకల్పాన్ని పూర్తి చేసుకోవడానికే రావటం. ప్రజా సంకల్పం అనేది ఉత్తమాట. ఈయన పెట్టారు కదా పల్లె నిద్రలని, యువత పోరని, అవన్నీ పెట్టారు. ఏం చేశారు? జనం తండోపతండాలకు ఎప్పుడు వచ్చారు మీ దగ్గరికి? తండోపతండాల కోసం మీరు బ్యాలెట్ మీద నిలబడిపోయి నేను వచ్చాను జగన్ అన్న రండి మీరు అని చెప్పి మీరెందుకు పిలుస్తారు? ఎట్లా మాట్లాడతారు? ఎట్లాగా? మన కృష్ణా జిల్లా పర్యటనలో వచ్చిన జనసందోహాన్ని చూసి ప్రభుత్వం వణికిపోయిందంట కదండి. అసలుకి నేను ఒక చిన్న మాట చెప్తాను సార్. జనాలు వణకడానికి, చలి రావడానికి ఇంకా కొద్దిగా టైం ఉంది. ఈ నవంబర్ పోతే కానీ చలికాలం స్టార్ట్ అవ్వదు. ఆల్రెడీ ఇప్పుడు చలి వస్తుంది అనుకోండి. ఈయన చూసి వణకడం అనేది అది ఉత్తమాట. అది మొన్న విజయవాడ మచిలీపట్నంలో ఈయన జరిపిన రోడ్ షోలకి ఈయనకి 10 కార్లకు అనుమతిస్తే 70 కార్లు వేసుకొని వచ్చాడు. పోలీసు ఆదేశాలు ఏ రోజు ఇతను లెక్క చేయడు. పోలీసులు అంటేనే లెక్క లేదు, వీళ్ళు కేవలం నా ముందు పనిచేయాల్సిన బానిసలు అనే భావనతో ఆయన ఉన్నారు. అది తప్పు. నీ రక్షణకి అనుక్షణం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న పోలీసు వ్యవస్థను గౌరవించు, నిన్ను గౌరవిస్తారు. అంతే తప్పనించి నువ్వు 70 కార్లు వేసుకొని రోడ్ల మీద మనిషికి 400 ఇచ్చారు. 7 సీటర్ ఆటోలో రివర్స్ డ్రైవింగ్లో కనీసం ఒక 20 ఆటోలు, మనిషికి 400. పేర్లు రాసుకోవటం, ఇదిగో నీ 400, ఇదిగో పేర్లు రాసుకోవడం, సీఎం సార్ అని క్యాకేయి స్లోగన్తో సహా ఇచ్చారు. ఏంటిది? ఎంత డబ్బులు ఖర్చు పెట్టారు తెలుసా ఆయన పర్యటనకి? రాష్ట్ర ప్రభుత్వం కాదు, వైసీపీ గవర్నమెంట్లో వైసీపీ నాయకులు ఖర్చు పెట్టిన ఖర్చు అది. మనిషికి 400 అంటే ఏంది? 1000 మంది అంటే ఎంత? 4 లక్షలు. అదే ఒక 10,000 మంది అంటే 4 కోట్లు. ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? మీరు కష్టపడి సంపాదించింది ఖర్చు పెడతారా? మీరు కష్టపడ్డ రూపాయల నుంచి మనిషికి పర్యటన చేశారు. నష్టపోయిన రైతులకు ఏమైనా పరిహారం ప్రకటించారంటారా వైఎస్ఆర్సీపీ నుంచి? మీకు ఒక మాట చెప్పాలి. విజయవాడలో బుడమేరు పొంగింది. బుడమేరు పొంగినప్పుడు చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు 6 కోట్ల రూపాయల వరకు రాష్ట్ర ప్రభుత్వం ధన సహాయం, ఆర్థిక సహాయం, బియ్యం, పప్పు, నీళ్లు, ఉప్పు అన్నీ ఇచ్చారు. అప్పుడు మన జగన్ గారు కూడా ఏం చెప్పారంటే 1 కోటి రూపాయల పరిహారం ప్రకటించారు. కానీ ఇవ్వలేదు సార్ డబ్బులు. అవి భలేవారు సార్. మీరు పనిచేయాలని గవర్నమెంట్కి మరి ప్రకటించడం ఎందుకు? ఇప్పుడు నేను పంచాలనుకో సార్, ఇండివిజువల్గా నేను ఒక ట్రస్ట్ పెట్టుకుని నా ట్రస్ట్ ద్వారా పంచుకుంటా. మా నాన్న పేరో, మా అమ్మ పేరో, మా చెల్లెల పేరో పెట్టుకుంటాను. ప్రకటించి నువ్వు 1 కోటి రూపాయలు ప్రభుత్వానికి ప్రకటించినప్పుడు ఎవరైనా సరే సీనియర్ నటులు కానీ వీళ్ళు కానీ ఎవరైనా ప్రకటించిన డబ్బులు వాళ్ళు వచ్చి పంచుకుంటున్నారా లేదా ప్రభుత్వానికి అందజేస్తున్నారా? ప్రభుత్వానికి ఎందుకు అందజేస్తారు? ప్రభుత్వ శాఖలో అధికారులు ఉంటారు. ప్రతి అధికారి వెళ్తాడు, అమ్మ నీకు జరిగిన నష్టాన్ని అంచనా వేస్తాడు, అతనికి ఎంత ఇవ్వాలి ఏంది ఇవన్నీ చూస్తాడు. ఇవన్నీ చూసి దాన్ని బట్టి వాళ్ళు అంచనా బట్టి వాళ్ళు పంచుతారు. అంతేగాని నువ్వు అధికార పార్టీలో ఉండి అధికార పార్టీలో లేకుండా ప్రతిపక్ష హోదా లేకుండా బుడమేరు పొంగింది 1 కోటి రూపాయలని చెప్పేసి నువ్వు ప్రకటించి 1 రూపాయి ఇవ్వకుండా ఇప్పుడు వచ్చి పోయిన రైతులను పరామర్శించావు. ఏం పరామర్శించావు? సరే, ఇదంతా ఒక ఎత్తు అనుకుందామండి. ఇప్పుడు రచ్చబండ అంటూ రేపు 12వ తారీఖు ఏదో పోరు బాట అంటూ కొత్త కార్యక్రమాన్ని పెట్టారు కదా, మరి దాన్ని ఎలా చూడాలంటారు? ఇవన్నీ చెప్పుకోవడానికే సార్. ఇవన్నీ కేవలం చెప్పుకొని పోరు బాట, యువ పోరు, రైతు పోరు, కాలేజీల మీద పోరు, విద్యార్థుల మీద మీటింగులు అన్నీ నేనే చేశాను, వీళ్ళు ఏం చేయలేదు. దాని డేటా సెంటర్ తెచ్చింది నేను, పోలవరం కట్టింది నేను, వేసింది ఫౌండేషన్ మా నాన్న, దాన్ని తెచ్చింది నేను, పోలవరం నిర్వాసితులకు డబ్బులు ఇచ్చింది నేను, అన్నీ నేనే చేశా. నేను చేసి నీ మొత్తం చంద్రబాబు నాయుడు తన ఖాతాలో వేసుకుంటున్నాడని చెప్పి ఆక్రోశం వెళ్ళగొడుతున్నాడు ఆయన. ఇప్పుడు అదే అంటున్నారు కదా, ఆయన మొత్తం ఆయన క్రెడిట్ తీసుకుంటున్నాడు, డేటా చోరీ చేస్తున్నాడు, నాదంతా అనే మాట అంటున్నారు కదండి. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజల డేటాని, ఈ రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజలు, నవ్యాంధ్రలో ఉన్న తెలంగాణ డివైడ్ అయినాక నవ్యాంధ్రలో ఉన్న 5 కోట్ల ప్రజల డేటాని చోరీ చేసి హైదరాబాద్లో డేటా సెంటర్లో పెట్టిన నాయకుడు నువ్వే. నువ్వు చేసిన అభివృద్ధిని చోరీ చేసేంత నీచ స్థితికి చంద్రబాబు నాయుడు గారు దిగజారలేదు. చంద్రబాబు నాయుడు గారు విజనరీకి ఒక విజన్ ఉంటుంది. ఆ విజన్ని బట్టే పబ్లిక్లో అతనికి ఉన్న ఫాలోయింగ్ ఉంటుంది.
ఎక్కడెక్కడ ఎన్ఆర్ఐలు 63 రోజులు జైల్లో పెడితే ఎక్కడెక్కడ నాయకులు వచ్చారు కదండి, ఎక్కడెక్కడ నాయకులు వచ్చారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తానంటున్నాడు, ప్రజల్లోకి వస్తానంటున్నాడు, ప్రజలందరూ ఇబ్బందుల్లో ఉన్నారంటున్నారు. నిజమేనా అది? 1వ తారీఖు ఆదివారం వచ్చింది అనుకోండి సార్, బ్యాంకులు ఉండవు ఆ రోజు. శనివారం రోజే క్యాష్ డౌన్ చేసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం ఆన్లైన్ ద్వారా డబ్బు పంపిణీ ప్రజలకు ఏది పింఛన్దారులకి, ఒంటరి మహిళలకి, అంగవికలులకి వీళ్ళందరికీ డబ్బులు 1 డే బిఫోరే పంచుతున్నారు. 1,40,000 ఉద్యోగాలు ఇచ్చావు నువ్వు, వాలంటరీ పోస్టులు, నెలకు 5,000 రూపాయలు 10,000 జీతాలు తీసుకునే వాళ్ళకి. వాళ్ళ సర్టిఫికేట్లు మొత్తం నీ దగ్గర అండర్టేకింగ్లో పెట్టుకున్నావు. అతను ఏదైనా గవర్నమెంట్ ఉద్యోగానికి అర్హుడు కాకుండా చేసావు. వాళ్ళందరూ ఎదురు తిరిగి వాళ్ళ సర్టిఫికేట్ వాళ్ళకి ఇచ్చావు. ఒక హోటల్ వర్కర్కి 300 రోజుకు వస్తే నెలకు 10,000 రూపాయలు వాడే సంపాదిస్తాడు. వాడికి నచ్చిన టైం చేస్తాడు, వాడికి నచ్చిన వర్కే చేస్తాడు. అవర్సే 6 గంటల డ్యూటీ అంటే 6 గంటలే చేస్తాడు. కానీ వాలంటీర్ వ్యవస్థ పెట్టి నువ్వు బానిసల్ని చేసావు చదువుకున్న విద్యార్థుల్ని. వాళ్ళని అక్రమదారులుగా నేర్పించావు. అక్రమంగా బియ్యం రవాణా ఎలా చేయాలో నేర్పించావు. బియ్యం మాఫియా ఎలా చేయాలి, కార్డుదారుల దగ్గర రూపాయి 2 రూపాయలు మొహన పడేసి బియ్యం మొత్తం 20 కేజీలు 10 కేజీలు తీసుకో, బయట బ్లాక్ మార్కెటింగ్ చేసుకో. నువ్వు చేసే తప్పుని వాళ్ళ చేత కూడా చేయించావు. ఎన్ని కాదండి, 29 నాదే అధికారం, ఈసారి మామూలుగా ఉండదు మనతోటి అనే మాట ఆయన పదే చాలా క్లియర్గా చెబుతున్నాడు. మరోవైపును చూస్తే రాష్ట్ర ప్రభుత్వం అన్యాయంగా అరెస్ట్ చేస్తుంది, జోగి రమేష్ లాంటి వ్యక్తి మీద అక్రమ కేసులు పెట్టారు అంటున్నాడు కదా. మరి మీరు ఒకటి గమనించాలి సార్, పక్కా సాక్ష్యాలు ఆధారాలతోటే అతన్ని అరెస్ట్ చేశారు. లోకేష్ బాబు గారు క్లారిటీ ఇచ్చేశారు. పక్కా ఆధారాలతోనే జోగి రమేష్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్టు చేసి అతనికి హాస్పిటల్లో వైద్య పరీక్షలు నిర్వహిస్తుంటే అతని భార్య, అతని కొడుకు రాహుల్ అంట ఎవరో, వీళ్ళు హాస్పిటల్లో అద్దాలు పగలగొట్టి డాక్టర్ల మీద దౌర్జన్యం చేసి 21 మంది కార్యకర్తలు దౌర్జన్యం చేసి హాస్పిటల్లో డాక్టర్ అన్న లెక్కలేదు, డాక్టర్ అంటే భయం లేదు, మేము నాయకులు మేమేం చేసినా పడాలి అని. అసలు మొన్న మీరు చూశారు లేదో, విజయవాడ ఈయన పర్యటన చేశాడు. 100 బళ్ళల మీద సైలెన్సర్లు పీకేసి రోడ్ల మీద ఎటువంటి రౌడీ రాజ్యం ఎట్లా చేయాలో అట్లా చేశారు. తిరిగి ప్రజలు ఇతన్ని ప్రజా సంకల్ప యాత్ర పేరుతో 29 నాదే, నేనే రాజు, నేనే మంత్రి అని చెప్పి సినిమా డైలాగులు చెప్పుకుంటే జరగదు సార్. ఇతను పబ్లిక్లోకి వచ్చి తనకు జరిగిన నష్టాన్ని బేరీజు వేసుకొని ఎక్కడ తప్పు జరిగిందో తెలుసుకొని ప్రజల మన్ననలు పొందాలి అంటే ఇప్పుడు వచ్చిన 11కి ఇంకొక 11 ఏమైనా వస్తాయేమో కానీ సార్, అధికారం రావటం అనేది కల్లా. ఎందుకంటే ఈరోజు ఆదివారం 1వ తారీఖు వస్తుందంటే 29వ తారీఖు 99% పింఛన్ల పంపిణీ జరుగుతుంది. ఎలా జరుగుతుంది చెప్పండి? మొన్న ఈరోజు చూసారా, హెక్టారుకు 25,000 రూపాయలు ప్రకటించారు. హెక్టారుకు 25,000 ప్రకటించారు. నువ్వు వచ్చినాక ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వకుండా 3.5 ఏళ్ళు గడిపావు. ఒక్క రైతుకు ఏమి నువ్వు అతను కట్టాల్సిన ఇన్సూరెన్స్ డబ్బులు కూడా నువ్వు కట్టకుండా చేయబట్టి ఎంతమంది నష్టపోయారు. 7 విపత్తులు వచ్చినాయి. 7 విపత్తుల్లో మీరు ఏ రైతుకు మీరు నష్టపరిహారం చెల్లించారు? పొలంలో కూడా మీరు రెడ్ కార్పెట్ వేసుకొని మట్టి తగలకుండా కాళ్ళకి నిలబడి మీటింగులు మాట్లాడిన వ్యక్తులు మీరు. ఎక్కడన్నా మీటింగ్ అది ఉందనుకోండి, మామూలుగా స్టేజీ డెకరేషన్ అవన్నీ ఉంటాయి, కానీ పచ్చటి పొలాల్లో కూడా బురద కాళ్ళకు అంటకుండా మొన్న దిగాడు కదండి. అరే ఇది భయ్ అట్లా మాట్లాడతారు. మట్టి తగలకుండా జగన్ బాబు గారి మహారాజు గారు వచ్చారు, రెడ్ కార్పెట్ వేసి స్టేజీ పెట్టండి, అప్పుడు మిమ్మల్ని పరామర్శించి వెళ్తారు. మొన్న దిగాడు కదా, రీసెంట్గా మందా తుఫాన్ అప్పుడు దిగాడు కదండి. మందా తుఫాన్లో దిగితే పచ్చగడ్డ వేసుకొని దిగాడు. బురదవ్వకుండా కాళ్ళకి కింద పచ్చగడ్డ వేసుకొని నిలబడి చేతిలో 4 రెబ్బలు పట్టుకొని వరికంకులు పట్టుకొని మాట్లాడినట్టుగా ఫోటోలు ఫోజులే తప్పనిచ్చి, సరే వచ్చావు, నీ పార్టీ తరపున ఏమైనా పరిహారం ప్రకటించావా? ₹1 ప్రకటించావా? నువ్వు ఎన్ని లక్షల కోట్లు ఈ రాష్ట్ర ప్రజల మీద సంపాదించావు? కేవలం మద్యం మీదే 3,500 కోట్ల రూపాయల సిట్ అధికారుల విచారణ జరుగుతుంది. ఎక్కడ చూసినా 11 కోట్లు 20 కోట్లు 10 కోట్లు ఎక్కడెక్కడ షెల్ కంపెనీల ద్వారా ఎట్లా పంపించారో మీ మేధావితనానికి, మీ తెలివితేటలకి హ్యాట్స్ ఆఫ్ టు. తిరిగి మరొక్కసారి మహాకూటమి.